హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన చిన్నతనంలోనూ మన పేరెంట్స్ని మన పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, అవుటర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మన అమ్మ నాన్న అవమానించే ఉంటారు. ఎందుకంటే అది డబ్బు విషయంలో కావచ్చు, రెస్పెక్ట్ విషయంలో కావచ్చు, లేదా ఆస్తి విషయంలో కావచ్చు, ఏదో ఒక విషయంలో అమ్మ నాన్నని ఖచ్చితంగా ఎవరో ఒకరు చిన్న చూపు చూసే ఉంటారు, వాళ్ళని అవమానించే ఉంటారు. కానీ వాళ్ళు మన కోసం ఖచ్చితంగా తిరగబడకుండా, సరేలే నా పిల్లలు కూడా వెతుకుతారు, అప్పుడు నేను సమాధానం చెప్తానులే అని చెప్పేసి ఖచ్చితంగా వెనకడుగు వేసే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం పిల్లలుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు అక్కడే డిసిషన్ తీసుకుంటే మన లైఫ్ ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ టైంలో ఖచ్చితంగా మాటలు పడే ఉంటారు, అవమానం భరించే ఉంటారు అమ్మ నాన్న ఖచ్చితంగా. మనం పెద్ద అయిన తర్వాత ఏదో ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం, లేదా అమ్మాయిని ప్రేమించడం, అమ్మ నాన్న చెప్పిన మాటలు పక్కన పెట్టడం, వాళ్ళు ఎంతో కష్టపడి ఇచ్చినటువంటి డబ్బుల్ని మనం సినిమాలకి షికార్లకి వృధా చేయడం, ఇవన్నీ చేయడం వల్ల అమ్మ నాన్నకి మరింత సమాజంలో అవమానం పెరుగుతుంది, వాళ్ళు తలదించుకునేలాగా ఉంటుంది. నిజమేరా, నలుగురు అనుకునేలాగే నా కొడుకు ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళ అన్న దాంట్లో తప్పు లేదు అని అమ్మ నాన్న బాధపడేలాగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా అమ్మ నాన్నని చిన్నప్పటి నుంచి ఎవరైతే అవమానించారో, చిన్న చూపు చూసారో, వాళ్ళందరికీ మనం ఎదిగిన తర్వాత సమాధానం చెప్పేలాగా మనం నడుచుకోవాలి. అప్పుడే కదా సమాజం మనల్ని, మన పేరెంట్స్ని గౌరవిస్తుంది. చిన్నప్పుడు మన వల్ల అమ్మా నాన్నలు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు భరించి, మన కోసం అప్పులు చేసి మనల్ని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎదిగిన తర్వాత వాళ్ళని ఇంకా దిగజార్చే పనులు మనం చేయడం వల్ల అమ్మా నాన్నలు అవమానాలకు గురవ్వకుండా ఇంకేమవుతారు? అందుకే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ విషయం అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. కానీ మనం పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలి. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి. ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యి సమాజంలో మన పేరెంట్స్కి గౌరవం తెచ్చేలాగా, ఎవరైతే మన అమ్మ నాన్న అవమానించారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పేలాగా మనం ప్రవర్తించాలి. అంతేకాని అమ్మ నాన్న వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళిపోవడం, మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని దూరం పెట్టడం, ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన కోసం అవమానాలు భరించారు, మన కోసం ఎంతో కష్టపడ్డారు, మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి పేరెంట్స్ని మనం పక్కన పెట్టేస్తే పెద్ద అయిన తర్వాత, మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రూపాయి కూడా మనం ఉపయోగం లేకుండా, ఒక 1% కూడా మర్యాద ఇవ్వకుండా మనం పక్కన పెట్టేస్తే అందులో సక్సెస్ ఏముంది బ్రదర్? అందుకే మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కానీ అమ్మా నాన్న మన పక్కనే ఉండాలి. అప్పుడే మనం లైఫ్ నిజమైన సక్సెస్ అని నమ్మాలి. అమ్మ నాన్న పక్కన పెట్టినా నువ్వు ఎంత పెద్దోడువైనా పడదు, ఎవరు కూడా నమ్మరు, ఎవరు కూడా అది సక్సెస్గా భావించుకోకండి. ఎప్పటికైనా జీరో అయిపోతాం. అమ్మ నాన్న ఉన్న